హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం గూగుల్ స్టూడెంట్ ఆఫర్‌ని ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. యాక్చువల్‌గా నేను ఒక వీడియో చేశాను. అది మీకు లేటెస్ట్ మెయిల్ ఐడీతో మీరు ట్రై చేస్తే వస్తుంది. ఒకవేళ అది వర్కౌట్ అవ్వలేదంటే ఈ వీడియో ఫాలో అయ్యి మీరు స్టూడెంట్ ఐడీని ఫ్రీగా యాక్సెస్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్, మనం ఇప్పుడు స్టూడెంట్ ఆఫర్‌కి వెళ్దాం. సో స్టూడెంట్ గూగుల్ జెమినీ ఆఫర్ అని కొడుతున్నాం. సో అక్కడికి వెళ్ళి మనం గెట్ ఆఫర్ ఉంది కదా, గెట్ ఆఫర్కి వెళ్ళి ఇక్కడ 12 months ఆఫర్ని మనం అవైల్ చేయొచ్చు. వ్యూ ఎలిజిబిలిటీకి వెళ్ళి ఇక్కడ మనం స్టూడెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. కంప్లీట్గా సబ్స్క్రిప్షన్ ఫ్రీగా తీసుకుందాం. సో వేరే ట్యాబ్కి వెళ్ళి గూగుల్ జెమినీకి వెళ్ళండి. సో గూగుల్ జెమినీకి వెళ్ళి నేను ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు దాన్ని వెళ్ళి పేస్ట్ చేయండి. యాక్చువల్గా నేను ఒక వీడియో చేశాను సేమ్ దీని మీదే, బట్ కొంతమందికి ఇది వర్క్ అవ్వలేదు. సో కొత్త జీమెయిల్ క్రియేట్ చేస్తే వాళ్ళకైతే వర్క్ అవుతుంది ఆ మెథడ్. సో ఇది కూడా అంతే, మీరు కొత్త జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్ మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి క్యాన్వాస్ అని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చేసేయండి. ఆ కోడ్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ కోడ్ ఎందుకంటే మీకు స్టూడెంట్ ఐడి ఆటోమేటిక్గా జనరేట్ చేయడానికి మనం డీటెయిల్స్ కొన్ని సబ్మిట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ ఇదే జనరేట్ చేస్తుంది. సో ఇది ఈజీ మెథడ్ అనమాట. చాలా సింపుల్గా అయితే స్టూడెంట్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో స్కూల్ ఉంది కదా, మనం స్కూల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. బట్ ఆ స్కూల్ నేమ్ పక్కన మీ ఏ సిటీ అయితే ఉండకూడదు, ఏ ఊరు కానీ ఏదైతే ఉండకూడదు. జస్ట్ స్కూల్ నేమ్ ఒక్కటే ఉండాలి. సో నేను యునైటెడ్ స్టేట్ ఆఫ్ డిజైనింగ్ అని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మీరు వాళ్ళు అడిగిన సబ్మిట్ చేయాలి. అప్లోడ్ కాలేజ్లో ఉంది, స్టూడెంట్ ఫోటో ఐడి, సిగ్నేచర్, ఈ 3 అప్లోడ్ చేయాలి. ఇవి కూడా మీరు గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఏదో ఒక లోగో, బట్ నేమ్ కనిపించకుండా ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. మేబీ నేమ్ కనిపిస్తే మళ్ళీ వెరిఫై అవ్వడానికి ఇష్యూస్ రావచ్చు. ఇది కంప్లీట్లీ ఫ్రీ. 12 months అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ మీరు ఖచ్చితంగా అయితే కొత్త జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓల్డ్ జీమెయిల్తో అయితే మీ డేటా వాళ్ళ దగ్గర ఉండొచ్చు, మేబీ డేట్ ఆఫ్ బర్త్, నేమ్స్ కానీ. సో వెరిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. కొత్తదంతా మీరు క్రియేట్ చేసుకోండి. దీనికి నేమ్ లేదు కాబట్టి నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో స్టూడెంట్ ఫోటో ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో గూగుల్లో. సో స్టూడెంట్ పాస్పోర్ట్ ఫోటో పినిట్రెస్ట్ అని కొడతాను. సో పినిట్రెస్ట్ అని కొడితేనే ఏదో ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకోండి, ఏదైనా పర్లేదు. జస్ట్ వెరిఫికేషన్ కోసమే ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు కావాల్సింది సిగ్నేచర్. కాలేజ్ లోగో అయిపోయింది, స్టూడెంట్ ఫోటో అయిపోయింది, నెక్స్ట్ సిగ్నేచర్ కావాలి. సో ప్రెజెంట్ అయితే 2 అప్లోడ్ చేసేస్తున్నా. సో లోగో, స్టూడెంట్ని అప్లోడ్ చేసి పెట్టేశారు. సో నెక్స్ట్ మనకు సిగ్నేచర్ కావాలి. సిగ్నేచర్ కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి తీసుకోండి. సిగ్నేచర్ అని కొట్టేయండి. సిగ్నేచర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకునే జేపీజీ ఫైల్ ఉండాలి. సో వెబ్ ఫైల్ ఉందంటే అది యాక్సెప్ట్ చేయదు. సో మనం ట్రై చేయాలి ఏవైతే జేపీజీ ఉంటాయో. ఇది కూడా వెబ్ ఫైలే, ఓన్లీ జేపీజీ పిఎన్జీ అయితే మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మ్యాక్స్ అనేసి వెబ్ ఫైలే ఉంది. సో ఇలా మీరు సెర్చ్ చేయండి జేపీజీ ఫైల్ దొరికేదాకా, లేకంటే పిఎన్జీ ఫైల్. సారీ, ఇది కూడా వెబ్ ఫైలే. మనం చూస్తూ ఉండాలి జేపీజీ ఫైల్. ఒకవేళ జేపీజీ ఫైల్ కావాలంటే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. బట్ మీరు పైన డౌన్లోడ్ చేస్తే వెబ్ ఫైల్ అనే వస్తుంది. కొంచెం వెతికితే మీకు జేపీజీ ఫైల్ అయితే దొరుకుతుంది. ఇది జేపీజీ అనుకుంటున్నా. సో జేపీజీ ఫైల్ డౌన్లోడ్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. కిందికి వస్తే డీటెయిల్స్ ఉన్నాయి కదా, కాలేజ్ నేమ్. ఇంతకుముందు కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేస్తున్నారు కదా, యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అని. ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చేసి నేమ్ ఏదైనా ఇచ్చేయండి. నేమ్ అది ఇదైనా ఏం లేదు. ఇంతకుముందు అక్కడ ఎలా ఏది ఇచ్చారో అదే ఇచ్చేయండి. ఆ నేమ్ ఏదైనా పర్లేదు, ఇదైనా పర్లేదు, బట్ సేమ్ ఈక్వల్ ఉండేలా చూసుకోండి. సో క్లాస్ ఏదైనా పర్లేదు, సో రోల్ నెంబర్ ఏదైనా పర్లేదు. బట్ ఒకవేళ మనకి ఇష్యూ రాకుండా ఉండడానికి మన రోల్ నెంబర్ అయితే ఇంతకుముందు ఇచ్చాం కదా, అది ఇద్దాము. ఎందుకంటే మళ్ళీ వెరిఫికేషన్కి అయితే ఫెయిల్ అయ్యే ఒక 1% ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రోల్ నెంబర్ ఎలా అంటే మీకు 24 BCS ఉంది కదా,
అది అలానే పెట్టి లాస్ట్‌లో CUCHD ఉన్నది కదా! మధ్యలో మీ ఏ నంబర్స్ అయినా రాసుకోవచ్చు. ఆ 24 BCS పక్కన ఏ నంబర్స్ అయినా రాసుకొని @CUCHD.in అని పెట్టి మీరు ఏదైనా స్టూడెంట్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. రోల్ నెంబర్ నేను ఇచ్చింది ఇవ్వద్దండి, ఎందుకంటే నాది ఇప్పుడు ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి ఒక నెంబర్ 2 డిజిట్స్ అని నేమ్ చేంజ్ చేసి మీరు ట్రై చేయండి. సో స్టూడెంట్ ఐడి అయితే క్రియేట్ అయిపోయింది చూసారా పైన. సో లైవ్లో క్రియేట్ అయిపోయింది మనకు. మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ప్రాసెసింగ్ కోసం. సో డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఇద్దాం. సో వశికుమార్ అని ఇచ్చాను. సో డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎలా ఉందో అలానే ఇచ్చేద్దాం. సో చూడండి మంత్ డేట్ మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్గా చూసుకోండి. కొంచెం మిస్ అయినా మీకు అప్రూవ్ అయితే అవ్వదు. మీరు అక్కడ ఇంతకుముందు క్యాన్వాస్ డాక్యుమెంట్లో ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వండి ఇక్కడ కూడా. సో మే 9th ఇచ్చేసి 2000 ఇచ్చేస్తాను. ఆడ ఎలా ఉంటే అలానే ఇచ్చేసాను. సో ఈమెయిల్ అడ్రస్ మీరు రోల్ నెంబర్ ఇచ్చారు కదా స్టూడెంట్ది, సేమ్ అలానే అదే ఇచ్చేయండి. సో లాస్ట్ నేమ్ ఏదో ఒకటి పెట్టేసి నేను కేకే అని పెడుతున్నా. సో మీరు స్టూడెంట్ ఐడిలో కూడా ఫుల్ నేమ్ ఉండాలి ఖచ్చితంగా. కేకే వశికుమార్ అని ఉండాలి. సో నేను వశికుమార్ ఒకటే పెట్టాను. సో కేకే చేంజ్ చేస్తున్నాను. సో కేకే యాడ్ చేస్తున్నాను నేను. సో యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది లైవ్లో జనరేట్ అయిపోతుంది. డౌన్లోడ్ కార్డ్ కొట్టాను. ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్కి అలా కొట్టేశాను. సో డౌన్లోడ్ అయిపోయింది. మీరు ఇక్కడ అక్కడికి వచ్చి ఇప్పుడు యాడ్ డాక్యుమెంట్కి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేస్తే ఒక 20 సెకండ్స్లో మీకు అప్రూవ్ అనేది అయిపోద్ది. జేపీజీని చేశాను. జేపీజీ డౌన్లోడ్ చేసి దాన్ని చేశాను. పీడిఎఫ్ వద్దు, జేపీజీ ప్రిఫర్ చేయండి అప్లోడ్ చేయడానికి. సో డన్. ఒక 20 సెకండ్స్లో మీకు అప్లోడ్ అవుతుంది. బట్ బిఫోర్ దట్ మీరు ఈ ప్రాసెస్ చేసే ముందు ఖచ్చితంగా మీరైతే ఇండియా ముంబై VPN కనెక్ట్ అవ్వండి. ముంబై లేకుంటే కోల్కతా ఏదో ఒకటి. ఈ VPN గూగుల్ నేను మీకు చెప్తాను, గూగుల్ ఎక్స్టెన్షన్ది క్రోమ్లో ఇస్తాను. ఇదొకటే కాదు, మీరు ఏదైనా చేసుకోండి. సో అప్రూవ్ అయిపోయింది మనకు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. దాన్ని ఎలా అవైల్ చేయాలి 12 monthsది. మనమైతే ఎలిజిబుల్ అయ్యాం, బట్ దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి. సో మనం ప్రెజెంట్ అయితే 1 year ఏం కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ పేమెంట్ మెథడ్ యాడ్ చేస్తే సరిపోద్ది. యాడ్ చేసి మనం అది కూడా ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో VPN అయితే ఏదో ఒక డౌన్లోడ్ చేసుకోండి, బట్ ఇండియా దానికి పెట్టండి ఖచ్చితంగా. సో VPN ఉండాలి. నార్మల్ మనం ఇండియానే కదా, బట్ ఇండియా ఎందుకంటే అలా వర్కౌట్ అవ్వట్లేదు ప్రెసెంట్ అయితే. ఏదో ఒక VPNతో ఇండియా ముంబై లేదా కోల్కతా కనెక్ట్ అవ్వండి. సో ఇలా వస్తుంది మీకు పేమెంట్ పేజ్లో. QR కోడ్ ఉంది కదా, QR కోడ్ కింద సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే 1 రూపీ కూడా ఛార్జ్ అవ్వదు, జస్ట్ ఆటోమేటిక్ పేమెంట్కి ఒకటి మనం. సో స్కానర్ జనరేట్ అవుతుంది. మీకు ఫోన్పే లేదా పేటిఎం ఏదో ఒక వెబ్సైట్కి వెళ్ళండి. సో ఏదో ఒక మీరు అప్లికేషన్కి వెళ్ళి అక్కడ స్కాన్ చేసి మీరు ఆటోక్ పేమెంట్ని యూపీఐ పిన్ ఇచ్చేసి ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకున్నాక మీకు వెంటనే మీరు ప్రొఫైల్కి వెళ్ళి అక్కడే మీకు ఆటోమేటిక్ పేమెంట్స్ అని ఉంటాయి. అక్కడ మీకు గూగుల్ అని ఉంటుంది. మీరు అక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే పాజ్ చేయొచ్చు. సో క్యాన్సిల్ చేసేయండి. నేను ప్రెజెంట్ అయితే స్కానర్ యూస్ చేసి నేను ఎనేబుల్ చేస్తున్నా నా యూపీఐ ఐడి ఇచ్చి. జస్ట్ స్కాన్ చేసి మీకు ఆటోమేటిక్గా అడుగుతుంది పేమెంట్ కూడా 0 పేమెంట్. సో నాది అయిపోయింది. మీరు పేటిఎంలో చేసేలైతే మీరు చేసిన వెంటనే కింద మేనేజ్ ఆప్షన్ వస్తుంది. మేనేజ్కి వెళ్ళి అక్కడ క్యాన్సిల్ చేసేయచ్చు. ఫోన్పే అయితే ప్రొఫైల్కి వెళ్ళి ఆటోమేటిక్ పేమెంట్స్ ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసుకోండి. సో అయిపోయింది. నేను వీడియో సెలెక్ట్ చేసుకున్నా. సో వీడియో వచ్చిందంటేనే మీకు అయిపోయిందని అనమాట. వెళ్ళి చెక్ చేసుకుందాం మనకు వచ్చిందో లేదో. ప్రూవ్ అని పడిందంటేనే ఆటోమేటిక్గా మనకు సబ్స్క్రిప్షన్ అయితే ఎలిజిబుల్ అయిపోయాం. సో మేనేజ్ అకౌంట్కి వెళ్ళి ఇక్కడ చూద్దాం మనం ఎన్ని మంత్స్ నెక్స్ట్ ఎప్పుడు రెన్యువల్ అని. సో 2TB దాకా మనం అయితే ఎలిజిబుల్ 1 year వాడుకోవడానికి. సో పేమెంట్ సబ్స్క్రిప్షన్కి వెళ్ళి కింద మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళారంటే మీకు ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ ఎప్పుడు పేమెంట్ ఉంటుందని. సో నెక్స్ట్ 2026 అంటే నెక్స్ట్ ఇయర్ July 26కి ఉంది. సో మీరు పేమెంట్ క్యాన్సిల్ చేశారంటే అప్పుడు కూడా ఏం కట్ అవ్వదు మనీ. సో ఇలా మీరు ప్రాసెస్ అయ్యి స్టూడెంట్ ఐడిని ఫ్రీగా మీరు 12 months ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.